నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, దివ్యాంగులకు కలెక్టర్ ప్రావీణ్య ప్రోత్సాహం. బ్లాక్ మ్యాజిక్ అనుమానంతో మాగు సింగ్ హత్య, 3 నిందితులు అరెస్టు. సోమశిల కండలేరు ఎత్తు నిండిన నీటి మట్టాలు, చెరువులన్నీ నిండిపోయాయని మంత్రి ఆనం. నూట 33.3 కిలోమీటర్ల ప్లాంటేషన్ ప్రణాళిక అమలు, అమరావతిలో పురోగతి కొనసాగుతోందని మంత్రి నారాయణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాలలో విజయాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు. అన్ని రంగాలలో దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంత మాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుతున్నారు. అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి రిక్వైర్మెంట్స్ అనేది మాకు తెలియజేశారు. అండ్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉండాలి అండ్ రెగ్యులర్గా మీటింగ్స్ జరగాలి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎవ్రీ క్వార్టర్లీ ఒక మీటింగ్ అవైలబిలిటీ ఉంటే షెడ్యూల్ ప్రకారం మీటింగ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. సో రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఎవ్రీ 3 months సర్వేట్ చేస్తూ ఉండండి. టైం కోసం డెఫినెట్లీ కండక్ట్ మీటింగ్స్ అండ్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో టైం అనేది ఇస్తాము. సెకండ్, విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఇంకా రెగ్యులర్గా మన జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టు 0 ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనకి టైం టు టైం వేకెన్సీస్ క్రియేట్ అవుతాయో, అంటే రిటైర్మెంట్ వల్ల అవ్వచ్చు, డెత్ వల్ల అవ్వచ్చు, వేకెన్సీస్ వచ్చింది టైం టు టైం అనేది మనం కంపల్సరీ అవి కన్సిడర్ చేసుకుంటాము. గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా చాలా కేసెస్లో ప్రజావాణిలో వచ్చిన పెటిషనర్స్ అవ్వచ్చు, అదర్వైజ్ వచ్చిన వాళ్ళని కూడా మనం కంపెనీస్, మన దగ్గర ఉన్న కంపెనీస్లో కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము. ఈ మధ్య ఇంకా ఎక్కువ కేసెస్ మనం కంపెనీస్కి రెఫర్ చేయడం జరిగింది. అండ్ మన ఉన్న కేసెస్లో కూడా మన స్కూల్స్లో అవ్వచ్చు, లేదంటే మన అంగన్వాడీ సెంటర్స్లో అవ్వచ్చు, ఇక్కడ కూడా పీడబ్ల్యూడీస్ని ఎంప్లాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనకి ఈ మధ్య ఐఈఆర్సీ సెంటర్స్ అనేది ఏవైతే వచ్చాయో, మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన జిల్లాలో ఉన్న ఐఈఆర్సీ సెంటర్స్ అన్నిటికీ కూడా దాదాపు 1,58,00,000తో అక్కడ రిపేర్స్ టేకప్ చేశాము. గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చింది. అంటే అక్కడ పిల్లలు ఎవరైతే విజువలీ ఛాలెంజ్ ఉన్నారో, లేదంటే లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నాయి, ఈ పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిల్డ్రన్కి కావాల్సిన టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు కోసము రీసెంట్గా వర్క్స్ ఆల్మోస్ట్ 60-70% మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇదే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఉన్న హెల్త్ స్టాటిస్టిక్స్ అనేది మనము కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఐఈఆర్సీలో ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ డేటా గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ మనం కలెక్ట్ చేస్తున్నాం. అవుతున్నాయో అప్పుడు మా దగ్గరకు వచ్చినాకే మేము ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా 1 or 2 కేసెస్ అనేవి కూడా ఈ మెయిన్ అవేర్నెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా ఇక్కడ ఉన్న అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆల్వేస్ ముందుంటాము. మీ లీగల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మా పరిధిలో మేము ఏం చేయగలుగుతామో అది చేస్తాము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మానవత్వంతో మరి సహాయం చేసే వాళ్ళ కంటే పేదలకు
ప్రార్థించే పెద్దలకన్నా సహాయపడడానికి మరి ఎవరు రాకున్నా ఈ ఎలక్షన్ సమయంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అందరికీ నిజంగా దివ్యాన కావాలి. మేము దేని కోల్పోయినాము అనేది కాకుండా ఈ రోజు 30 సంవత్సరాల నుండి సామాజిక సేవ చేస్తూ వస్తున్నాం. మాకున్న మెయిన్ ముఖ్య అంశాలు చెప్తున్నాం కాకుండా మెయిన్ మేడం మమ్మల్ని కంటికి రక్కలాగా చూసుకొని దివ్యాంగులు అని ఎప్పుడు కూడా మేము తీసుకుంటున్నారా, ఏదైనా సహాయం మనం ఉపాధి చేసుకుంటున్నామా? ఈ రోజు 10వ సంవత్సరంలో కూడా మేడం ఈ ట్రైనింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. रनिंग लो सप्लाई मैडम తీసుకున్నా సోనం 11 से स्टार्ट करो సోనం ఎలా సోనం 11 से स्टार्ट करो रेडी तो बस मैडम क्लोज करता दादा सुमित सप्लाई मैडम नेक्स्ट महेश्वरी సాయి కుమార్ స్వీటీ రెడీ ఉండాలి మేడం ఇంటలెక్చువల్ డిజేబిలిటీ నెక్స్ట్ సాయి కుమార్ 11 से स्टार्ट करो साई कुमार 11 से स्टार्ट करना होता है. National disability of persons with disability as well as to all the elder and the respected people. Respected Madam, I am Deaf Association from Deaf Department. Demand point, backlog notification, last 5 years pending problem, applied Sadram and UDI cards pending for people. ఉద్దేశం ఏమంటే అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్ని స్టేజెస్ లో మనం అందించగలిగితే వాళ్ళ డిజబిలిటీ అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది అనేది గవర్నమెంట్ ఉద్దేశంలో ఉంది. సో ఈ ఆస్పెక్ట్ లో మనం త్వరలోనే ఆ క్యాంప్స్ అన్ని కూడా ఆర్బీఎస్కే టీమ్స్ ద్వారా ఐఆర్సీ సెంటర్ లో ఉన్న పిల్లలకి క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ చేసి గవర్నమెంట్ డేటాబేస్ లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాము. దీంతో పాటు మనకి ఎయిమ్స్ అండ్ అప్లయన్సెస్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో రీసెంట్ గా ఒక 16 లక్షలతో మనము డిఎన్ఎఫ్టీ బడ్జెట్, దాని తర్వాత ఇంకొక 15 లక్షలతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద అవి అప్రూవ్ చేసుకున్నాము. ఇవి వాకింగ్ స్టిక్స్ అవ్వచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అవ్వచ్చు, ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా అంటే మన జిల్లాలో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరైతే రెగ్యులర్ గా అప్లికేషన్స్ ఇస్తున్నారో డీలర్లు గారికి కానీ లేదంటే మనకి పెండింగ్ ఉన్న కేసెస్ కి ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి అందిస్తూ ఉన్నాము. ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన జిల్లాలో యూనిక్ గా ఒక సౌండ్ లైబ్రరీ అనేది మనం త్వరలోనే ఓపెన్ చేస్తున్నాము. అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దాదాపు 20 లక్షలు, అలానే ఎక్విప్మెంట్ కి ఒక 16 లక్షలతో మనం ఇప్పటికీ అది ఒక ఫైనల్ స్టేజెస్ తీసుకొచ్చాము. అక్కడ కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్, స్టాఫ్ యొక్క రిక్వైర్మెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి కొంచెం మనం సపోర్ట్ తీసుకుంటూ అది త్వరలోనే ఓపెన్ చేసి ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా నడిపించాలి అనేది నేను ఉన్న అసోసియేషన్స్ కి అలానే మన డిపార్ట్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 1 వీక్ లో జరిగిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేశారు. మీ రఘు గారు అన్నారు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ 1000 రూపీస్ మనము ఎక్కువ పార్టిసిపేషన్ కండి అని మనకి స్పోర్ట్స్ లో అనే ఉద్దేశంతో టేకప్ చేస్తున్నాము. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ అలానే స్పెషల్లీ పీడబ్ల్యూడీ అసోసియేషన్స్ కి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ డెఫినెట్ గా పీడబ్ల్యూడీస్ ఏ యాక్టివిటీస్ టేకప్ చేసినట్టు ఈ మధ్య ఎస్ఎస్జీ గ్రూప్స్ ద్వారా మనము కొత్త పీడబ్ల్యూడీ గ్రూప్స్ అనేది కూడా సర్కిల్ నుంచి క్రియేట్ చేసుకున్నాం. దీని నుంచి ఆ గ్రూప్స్ లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా పీడబ్ల్యూడీ లోన్ అవ్వచ్చు, బ్యాంక్ లింకేజ్ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు పెట్టుకునే కంపెనీస్ కానీ మీరు పెట్టుకునే చిన్న చిన్న ఓయూపీఎస్ లిమిట్స్ ఎర్రగుంట చెరువు వద్ద ఒక వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందింది. వెంటనే మా పోలీస్ టీమ్స్ ఘటనా స్థలం వెళ్లారు. ఘటనా స్థలంలో మృతుడి మొబైల్ ఫోన్ లభించింది. కొడుకు కాంటాక్ట్ చేశాము. తండ్రిని గుర్తుపట్టారు కొడుకు. మృతుడు మాగుసింగ్ ధూల్పేట్లో బిజినెస్ చేస్తారు. మృతుడు మాగుసింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసి తమకు బిజినెస్లో లాస్ చేస్తున్నాడని, పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని కోపంతో ముగ్గురు కలిసి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 3 నిందితుల్ని అరెస్టు చేశాము. ఈ నెల 1న మృతుడికి కాల్ చేసి దళితులు చిలకలగూడకు పిలిపించారు. షేక్ గౌస్ రాడ్తో మాగ్సింగ్ను కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం
కారులో తరలించారు. ఓయూపీఎస్ లిమిట్స్లో ఎర్రగుంట చెరువు వద్ద డెడ్ బాడీ పడేసి ఎస్కేప్ అయ్యారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రాడ్, కారు, 2 బైకులు, 3 మొబైల్స్ సీజ్ చేశారు. గౌస్ షేక్పై గతంలో 9 బంజారాహిల్స్ మనకు ఈ తార్నాక ఏరియాలో అక్కడ సైడ్ ఒకటి కుంట చెరువులాగా ఉంది కదా, ఎర్రగట్టు చెరువు, ఎర్రకుంట కట్ట దగ్గర బాడీని త్రో చేసేసి యాక్చువల్గా ఫస్ట్ అవుట్స్కట్స్ పోదాం అనుకున్నారు. డ్యూ టు హెవీ ట్రాఫిక్, మన ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడైనా తెలిసిపోయే అవకాశం ఉందని వాళ్ళకి ఇది దగ్గర ఉందని. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? అయిపోయింది ఇంకా అరే క్యా ఇది అలాగే ఓకే, షల్ ఐ స్టార్ట్ చేయమంటారు అంటారు. బాబు అంతా రాజా. రెడీయా? కరడుగట్టిన అంటే ఈ అఫెన్స్ మర్డర్ చేసినటువంటి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు 1 డిసెంబర్ 2025 ఈవినింగ్ 8 గంటలకు మనకు తార్నాక నుంచి ఒక 100 డయల్ కాల్ వచ్చింది. ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది, రక్త గాయాలైనవి, తర్వాత గొంతు కూడా కొంచెం కోసినట్టు ఉందనేది దాని యొక్క సారాంశము. దాన్ని బట్టి ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఓయూ అండ్ హిస్ టీమ్, నాయుడు అండ్ హిస్ టీమ్ వెళ్ళి చూసినప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి రక్త గాయాలతోటి చనిపోయినట్లు తెలిసింది. దాన్ని ఇమీడియట్గా మనము సీన్ ఆఫ్ ది క్రైమ్ని సెక్యూర్ చేసేసి అక్కడ సెర్చ్ చేసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ కూడా దొరకడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ నుంచి వెరిఫై చేసినప్పుడు ఇది మాగు సింగ్, సన్ ఆఫ్ లేట్ కరమ్ సింగ్, ఇతనికి 58 ఇయర్స్, దూల్పేట్లో ఉంటాడు. సో ఇతనుకి సంబంధించిన కాంటాక్ట్లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదర్ నెంబరే అని అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనికి ఫొటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు 58 సంవత్సరాలు. ఇతను దుల్పేట్లో ఉండి సర్టన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ 3 అక్యూజుల్లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్, వీళ్ళిద్దరు కూడా మెయిన్ A1 అండ్ A2 అక్యూజులు. తర్వాత ఎండి ఇలియాస్, ఇతను ఈ జైలో బాడీని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వెహికల్ అయితే ఉందో దాన్ని నడిపినటువంటి డ్రైవరు, వీళ్ళిద్దరికి కూడా అసెస్ చేశాడు. సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను 43 ఇయర్స్ చిలకలగూడలో ఉంటున్నాడు. సయ్యద్ షోయబ్ కూడా ఇతను కూడా 32 ఇయర్స్, ఇతను కూడా చిలకలగూడ. ఎండి ఇలియాస్, వీళ్ళందరి ఇండ్లు కూడా 3 అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో 3 అఫెండర్స్ ఇల్లు కూడా పక్కపక్కనే దగ్గరలో ఉన్నాయి. సో వీళ్ళకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే ఈ మోగు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర మాకు ఈ బిజినెస్లో లాస్ చేయడము, తర్వాత మా భార్యకు, తర్వాత పిల్లలకు, అందరికి కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక ఏమంటారు బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లైనా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ 4:30కు ఇతన్ని కాల్ చేసి అతన్ని చిలకలగూడ ఏరియాకు పిలిపించడం జరిగింది. ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన 2 వీలర్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకు సీసీటీవీ ద్వారా కూడా తెలిసింది. వీడియో ఫుటేజ్ అని కూడా మనము టేకప్ చేసినాం.
అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా పెట్టేసి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మనము ఈ అక్యూజ్డ్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు, 2 బైక్స్, తర్వాత ఒక ఐరన్ రాడ్, ఒక కత్తి అండ్ A1 A2 యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్టెయిన్స్ పడ్డటువంటి డ్రెస్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే A1 అనే అతను ఒక థెఫ్ట్ కేసులో మైలార్దేవ్పల్లి PS లిమిట్స్లో 2011లో ఒక థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత A2 అనే అతను ఒక ఓన్లీ A1 ఇది 2 కేసులలో బంజారాహిల్స్లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురిని కూడా అంటే మనకు మర్డర్ కేసులో వితిన్ 48 అవర్స్లోనే వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి అంటే దీనికి వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేసినటువంటి SHO OU అండ్ DI OU టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, నల్లకుంట ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ under the leadership of ACP Sultan Bazar and our additional DCP. They are well done. The team కూడా suitable reward కూడా ఇవ్వడం జరుగుతుంది. A2 అనే ఇద్దరు కూడా మనకు ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనేసి డిఫరెంట్ ప్లేసెస్లలో అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ ధూల్పేటలో కూడా అమ్మినప్పుడు వీళ్ళకి ఇతను మోగి సింగ్ అనే అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి మీకు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఫస్ట్ ఇనిషియల్గా చెప్పి వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. దాని తర్వాత వీళ్ళకు లాస్ వస్తూ ఉంటే ఇతని వల్లనే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. బట్ వీళ్ళకు లాస్ రావడము, తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలకు కొంతమందికి ఇన్హెల్త్ కావడము, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఇది వీళ్ళ వల్లనే మీరు ఒకవేళ అవి బాగా కావాలంటే నేను మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ బాగు చేస్తా అని అతను వీళ్ళకు చెప్పినట్టు వీళ్ళు కన్ఫెషన్లో చెప్పారు. సో ఇటువంటి విషయాల్లో అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ప్రబలుతున్నాయో సోర్సరీ కానీ చేతబడి అని ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎవరు కూడా బిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే మీరు కంపల్సరీగా ఒక హాస్పిటల్కి చూపించాలి. తర్వాత మీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటే మీకు ఏదో ఎవరో చేస్తే మనకు మంచి చేస్తే బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉండదు. బిజినెస్ అనేది కష్టపడ్డప్పుడు మనము హార్డ్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా మనం బిజినెస్ చేసినప్పుడే అందులో లాభాలు అనేటివి వస్తాయి. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా వీటిని నమ్మవద్దు. ఎక్కడైనా మీకు ఇట్లాంటివి చేసి మేము ఇంకా కొన్ని కేసులు మాకు వస్తూ ఉన్నాయి, దయ్యం పట్టింది, భూతం పట్టింది, మేము విడిపిస్తాము, మంత్రాలు చేస్తే వస్తాయి, తర్వాత ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందనే ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు 100 డయల్ ద్వారా కానీ లేదా లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరేది ఏమనగా ఇట్లాంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో స్ప్రెడ్ కాకుండా వాటిని అందరు కూడా అవగాహన పెంచుకొని అవన్నీ కూడా ఫాల్స్ అనే దాంతో సైంటిఫిక్గా ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా బిలీవ్ చేయాలని ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తారు. తుఫాను బలహీనపడి తీరం దాటిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మరొక 48 గంటల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమశిల, కండలేరు జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. చెరువులన్నీ నీటితో నిండిపోయాయని పేర్కొన్నారు. 1వ తేదీన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొదటిది, మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి
వాతావరణంలో ఈ దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది. అందులో భాగమే 2 రోజులు రాజధాని అమరావతిలో అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. 30% గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. యంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర, అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్ల దగ్గర, ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో 497 పార్కులు చిన్నవి మీడియమి డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ల లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. ఇది కాకుండా కృష్ణాయపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్, రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్స్ 2 డెవలప్ చేయదలుచుకున్నారు. ఇది కాకుండా మన ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం ఈ మూడిట్లో 400 ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రామ కంఠాల్లో కావచ్చు, గ్రామ కంఠాల మధ్య కావచ్చు. ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేటట్టుగా రోడ్లు, ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో పర్టికులర్గా శేఖమూరు పార్క్ తీసుకుంటే, శేఖమూరు పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు దానికి పెట్టారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు 7 ఐటమ్స్ తీసుకున్నారు. 7 ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి, అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 acres, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్, ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు, అటువంటిది ఒక 30 acresలో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 acresలో. తర్వాత గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో 3 నిందితులను లాలాపేట సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు 26.5 లక్షల రూపాయల విలువైన 227 గ్రాములు, 182 వెండి గ్రాములు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వక్కుల్ జిందాల్ తెలిపారు. అందరికీ నమస్కారం. గత నెల 12 తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 3 ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు A1 చిల్లర సురేష్, A2 కాజా నాగవీర్ భాస్కర్ రావు, A3 లంకా రాజేష్. సో ఈ 3ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, మొత్తం 26,50,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర సురేష్ మీద 2 తెలంగాణ ఆంధ్ర కలిపి 78 దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అదేవిధంగా 2వ ముద్దాయి కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు. హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటికి వచ్చారు. బయటకు వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఎవరైతే A3 ఉన్నారో A3 వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు. సో ఈ 3ని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు 4 అఫెన్సెస్ 4 క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో లాలాపేట పిఎస్లో ఒకటి 330/25 క్రైమ్ నెంబర్, దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి 181/25, నగరంపాలెం సంబంధించి 245/25, పట్టాపురం సంబంధించి 482/25. ఈ మిగతా 3 క్రైమ్స్లో కూడా 75 గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. సో మొత్తము 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, టోటల్ వర్త్ 26 లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి వీళ్ళు 3ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్, అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ రాములు వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కేపీహెచ్బీ కాలనీలోని ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డులోని రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండడంతో ప్రజలు ఫిర్యాదుల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ రోజు వాటిని తొలగించడం జరిగింది. రేటింగ్ నాకు సంబంధం లేదు, షాప్ చూపించమన్నారు.
శ్రీకాంత్ చారి 16వ వర్ధంతి రోజు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై స్థానిక ఎమ్మెల్యేపై సంచలన కామెంట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీకాంత్ చారి వర్ధంతి కానీ జయంతి కానీ బాగా చేశారు. కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గత 3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టొద్దు, జయంతులు వర్ధంతులు చేసుకోవద్దు అని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతికి శ్రీకాంతాచారి 2009లో చనిపోయి మరి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. మరి అదే సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు శ్రీకాంతాచారి ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయన నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొంద మీద పువ్వులు మొలవాలి, కానీ అట్లాంటి మా నాయకుడు లేడు. అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం మంచి వర్ధంతి కానీ జయంతులు కానీ మంచిగా చేసిర్రు. కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది. పార్టీ మారిన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పొడిసేట్ల శ్రీకాంతాచారి వర్ధంతి చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతికి అడ్డుకుంటున్నారు. కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం యావత్తు 4 కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ డిసెంబర్ 3 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ సొంత కాన్సెన్స్ తిరుమల శ్రీవారిని తమిళ నటుడు జయం రవి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన స్నేహితురాలు కెనీషాతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, దివ్యాంగులకు కలెక్టర్ ప్రావీణ్య ప్రోత్సాహం. బ్లాక్ మ్యాజిక్ అనుమానంతో మాగు సింగ్ హత్య, 3 నిందితులు అరెస్టు. సోమశిల కండలేరు ఎత్తు నిండిన నీటి మట్టాలు, చెరువులన్నీ నిండిపోయాయని మంత్రి ఆనం. నూట 133.3 కిలోమీటర్ల ప్లాంటేషన్ ప్రణాళిక అమలు, అమరావతిలో పురోగతి కొనసాగుతోందని మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.